భగత్ సింగ్. పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. కనిపించని సైన్యం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో వల్ల కొంతసేపు పవన్ అభిమానుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. కారణం అక్కడ కనిపించిన సినిమా స్టోరీ లైన్. బుక్ మై షోలో కొద్దిసేపు ఈ సినిమాకు సంబంధించిన కథా సారాంశం అప్డేట్ అయింది. అందులో ఒక నిజాయితీ గల ఐపీఎస్ అధికారి జీవితాన్ని చూపించే కథగా వివరించారు. అతడి భార్యను అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు హత్య చేయడంతో తన చిన్న కుమార్తెని తీసుకుని అతడు దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంవత్సరాల పాటు ప్రశాంతంగా జీవించిన తర్వాత అతడి ఆచూకీని విలన్లు కనిపెడతారు. అప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ అతడు పోరాటం ప్రారంభిస్తాడు అన్నట్టుగా ఆ కథ కనిపించింది. ఈ స్టోరీ చూసిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ కథ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమా కథకు చాలా దగ్గరగా ఉందని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ సినిమానా అనే సందేహాలు కూడా వినిపించాయి. ఈ విషయం వెంటనే మూవీ టీం దృష్టికి వెళ్లింది. వెంటనే వారు బుక్ మై షోకు సమాచారం ఇచ్చారు. అసలు కథ సారాంశాన్ని అందించడంతో కొద్దిసేపటికి ఆ ప్లాట్ఫామ్ లో స్టోరీ లైన్ మార్చబడింది. ఇక అప్డేట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ ప్రకారం ఒక గిరిజన బాలుడు తన గురువిచ్చిన విలువలు, ధైర్యంతో ఎదిగి సమాజంలో ఉన్న అన్యాయాలకు ఎదురు నిలబడే కథగా ఈ సినిమా కొనసాగుతోందని తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు చిత్ర బృందం. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 19వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమా రీమేక్ కాదని పూర్తిగా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిందని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయినప్పటికీ బుక్ మై షోలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఫ్యాన్స్ కొద్దిసేపు టెన్షన్ కు గురయ్యారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒరిజినల్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. కనిపించని సైన్యం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో వల్ల కొంతసేపు పవన్ అభిమానుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. కారణం అక్కడ కనిపించిన సినిమా స్టోరీ లైన్. బుక్ మై షోలో కొద్దిసేపు ఈ సినిమాకు సంబంధించిన కథా సారాంశం అప్డేట్ అయింది. అందులో ఒక నిజాయితీ గల ఐపీఎస్ అధికారి జీవితాన్ని చూపించే కథగా వివరించారు. అతడి భార్యను అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు హత్య చేయడంతో తన చిన్న కుమార్తెని తీసుకుని అతడు దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంవత్సరాల పాటు ప్రశాంతంగా జీవించిన తర్వాత అతడి ఆచూకీని విలన్లు కనిపెడతారు. అప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ అతడు పోరాటం ప్రారంభిస్తాడు అన్నట్టుగా ఆ కథ కనిపించింది. ఈ స్టోరీ చూసిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ కథ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమా కథకు చాలా దగ్గరగా ఉందని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ సినిమానా అనే సందేహాలు కూడా వినిపించాయి. ఈ విషయం వెంటనే మూవీ టీం దృష్టికి వెళ్లింది. వెంటనే వారు బుక్ మై షోకు సమాచారం ఇచ్చారు. అసలు కథ సారాంశాన్ని అందించడంతో కొద్దిసేపటికి ఆ ప్లాట్ఫామ్ లో స్టోరీ లైన్ మార్చబడింది. ఇక అప్డేట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ ప్రకారం ఒక గిరిజన బాలుడు తన గురువిచ్చిన విలువలు, ధైర్యంతో ఎదిగి సమాజంలో ఉన్న అన్యాయాలకు ఎదురు నిలబడే కథగా ఈ సినిమా కొనసాగుతోందని తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు చిత్ర బృందం. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 19వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమా రీమేక్ కాదని పూర్తిగా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిందని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయినప్పటికీ బుక్ మై షోలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఫ్యాన్స్ కొద్దిసేపు టెన్షన్ కు గురయ్యారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒరిజినల్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్
స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. కనిపించని సైన్యం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో వల్ల కొంతసేపు పవన్ అభిమానుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. కారణం అక్కడ కనిపించిన సినిమా స్టోరీ లైన్. బుక్ మై షోలో కొద్దిసేపు ఈ సినిమాకు సంబంధించిన కథా సారాంశం అప్డేట్ అయింది. అందులో ఒక నిజాయితీ గల ఐపీఎస్ అధికారి జీవితాన్ని చూపించే కథగా వివరించారు. అతడి భార్యను అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు హత్య చేయడంతో తన చిన్న కుమార్తెని తీసుకుని అతడు దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంవత్సరాల పాటు ప్రశాంతంగా జీవించిన తర్వాత అతడి ఆచూకీని విలన్లు కనిపెడతారు. అప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ అతడు పోరాటం ప్రారంభిస్తాడు అన్నట్టుగా ఆ కథ కనిపించింది. ఈ స్టోరీ చూసిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ కథ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమా కథకు చాలా దగ్గరగా ఉందని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ సినిమానా అనే సందేహాలు కూడా వినిపించాయి. ఈ విషయం వెంటనే మూవీ టీం దృష్టికి వెళ్లింది. వెంటనే వారు బుక్ మై షోకు సమాచారం ఇచ్చారు. అసలు కథ సారాంశాన్ని అందించడంతో కొద్దిసేపటికి ఆ ప్లాట్ఫామ్ లో స్టోరీ లైన్ మార్చబడింది. ఇక అప్డేట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ ప్రకారం ఒక గిరిజన బాలుడు తన గురువిచ్చిన విలువలు, ధైర్యంతో ఎదిగి సమాజంలో ఉన్న అన్యాయాలకు ఎదురు నిలబడే కథగా ఈ సినిమా కొనసాగుతోందని తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు చిత్ర బృందం. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 19వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమా రీమేక్ కాదని పూర్తిగా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిందని దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయినప్పటికీ బుక్ మై షోలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఫ్యాన్స్ కొద్దిసేపు టెన్షన్ కు గురయ్యారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒరిజినల్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.